రాబిన్ హుడ్ ఈ సినిమాకి సంబంధించి చాలా మంది వెయిట్ చేశారు. ఎందుకంటే సినిమా చాలాసార్లు పోస్ట్పోండ్ అయిందనమాట, పెద్ద పెద్ద సినిమాలు రావడం వల్ల, లేకపోతే అదేవిధంగా ఓకే బజ్ లేదు ఈ సినిమాకి అని చెప్పేసి చాలా మట్టుకి క్రాస్ చేసేది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది, అదేవిధంగా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, అదిదా సర్ప్రైజ్ అని చెప్పేసి. రాబిన్ హుడ్, నితిన్, అదేవిధంగా శ్రీలీల. మరి ఇందులో డేవిడ్ వార్నర్ ఉండబోదు. ఆయన క్రికెటర్గా మంచి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి. మరి ఆయన ఇటు గెస్ట్ రోల్గా వస్తున్నారని తెలుస్తుంది. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అంటే ఆయన రెమ్యునరేషన్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాబోయ్ అని షాక్ అవుతున్నారు అనమాట. ఈయన ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ కూడా మన తెలుగు సినిమాల సాంగ్స్ రీల్స్ చేసి చాలా చాలా ఫేమస్ అయ్యాడు అనమాట. పుష్ప సాంగ్ చేసిన తర్వాత డైలాగ్ కానీ అంటే తెలుగు డైలాగ్స్ కానీ తెలుగు రీల్స్ చేస్తాడనమాట. సో ఎక్కువ వాటి వల్ల చాలా ఫేమస్ అయ్యింది. సో ఇప్పుడు చాలా మంది కూడా ఈయన చేత, అది కూడా ఒక రకమైన ప్రమోషన్ అని కూడా అనుకుంటున్నారు. సో ఈయన చేత ప్రమోట్ చేపియాలన్నా కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా అప్పుడట్లో మనకు ఈయన యాక్టింగ్ కూడా చేస్తున్నాడు కొన్ని సినిమాలను రూమర్స్ వచ్చినప్పుడు కూడా, ఎంతవరకు కూడా అది నిజంగా అని తెలియంది. అయితే రీసెంట్గానే ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ చేయబోతున్నాను న్యూస్ అయితే వచ్చింది. పక్కాగా ఆయనే అఫీషియల్గా చెప్పాడు అనమాట, రాబిన్ హుడ్ సినిమాలో కనిపిస్తున్నానని. సో దీనికోసం ఆయన ఎంత ఛార్జ్ చేశాడు అంటే ఓన్లీ ఈ గెస్ట్ రోల్కి మాత్రమే 3 కోట్ల రూపాయలు ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. అది కాకుండా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రమోషన్స్లో ఆయన అందులో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడానికి దానికి సపరేట్గా 1 కోటి రూపాయలు. సో మొత్తంగా ఈ సినిమాకి గాను ఆయన 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన రాజమౌళితోని అప్పట్లో ఒక యాడ్ కూడా చేశారనమాట. అప్పుడు ఆయన ఒక వర్డ్ అడుగుతారు, నీకు అసలు ఏం కావాలి అని చెప్పు అని అంటే, నేను మీ సినిమాలో యాక్ట్ చేస్తా అంటే, సరే యాక్టింగ్ చేసి చూపెట్టు అంటే కొన్ని సీన్స్ ఇస్తారనమాట. కొంచెం అది కామెడీ పరంగా అది బాగుంటుంది, యాడ్ లాగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో అప్పుడే చాలా మంది అన్నారు, బ్రో మీరు వచ్చేయండి బ్రో, డేవిడ్ బ్రో. ఆయన పేరు కూడా ఒక విచిత్రమైన పేరుతోని మీమర్స్ అయితే పిలుచుకుంటారు, డేవిడ్ మామ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, మా ఇంటోళ్ళు అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు ఆయనని. సో ప్రజెంట్ ఆయన స్క్రీన్ పైన, అది కూడా 70mm స్క్రీన్. క్రికెటర్ అంటే నార్మల్గా మనం ఎక్కడ క్రికెట్ స్టేడియంలో చూస్తాం, టీవీలలో చూస్తాం. అది కాకుండా ఒక 70mm స్క్రీన్ పైన అంత బజ్జున వ్యక్తిని చూస్తే, అండ్ నితిన్ ఈ మధ్య కాలంలో కొంచెం వెనకబడి ఉన్నాడు కాబట్టి ఆయన సినిమా నుంచి ఏ టీజర్ కూడా మంచి సక్సెస్ సంపాదించింది. అదిదా సర్ప్రైజ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు అనుకోండి. సాంగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా ఏ ఓపెన్ చేస్తే ఫస్ట్ అదే సాంగ్ వస్తుంది. అంటే ఆ సినిమా మీద నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా నెగిటివిటీతోని సినిమా ఇంకా ప్రమోట్ అయింది అనమాట. సో దానికోసం మన చాలా మంది చూడడానికి పోతారు. ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ అయి ఉండి మన తెలుగు సినిమాలు నటించడం అనేది ఒక చాలా మంది కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆయన రీల్స్ ఎట్లా అంటే ఓన్లీ ఆయన్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా రీల్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా రీల్స్లో చాలా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తానికైతే మన తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. అది కూడా చాలా మంది ఏమనుకున్నారు, పెద్ద పెద్ద హీరోల దాంట్లో చేస్తే బాగుంటుంది అందులో చూద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మన నితిన్ మన తెలుగు వారికి ఎంత క్రేజ్ ఉందో రీజనల్గా మన అందరికీ తెలిసిందే. సో మొత్తానికి రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కనిపించబోతున్నాడు. ఆయన కోసమైనా మేము సినిమా చూస్తామని చాలా మంది కూడా ఇప్పుడు కింద కామెంట్లు పెడతా ఉన్నారు.